లోకంలో మనుషులుగా బ్రతికిన ప్రతి ఒక్కరూ కూడా ధనాన్ని సమకూర్చుకోవడం కోసం ప్రయాసపడుతూ ఉంటారు. నీవైనా నేనైనా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ప్రతి మనిషి ఈ లోకంలో కష్టపడుతూ ఉంటాడు. కొంతమంది శరీరశ్రమ చేస్తూ ఉంటారు. కొంతమంది మనసుతో అంటే ఆలోచన పరంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఏదో ఒక రకంగా శారీరకంగా కానీ మానసికంగా కానీ మనిషి అలసిపోయి ప్రయాస పడేది దేనికోసం అంటే సమకూర్చుకోవడం కోసం. దేన్ని సమకూర్చుకోవడం కోసం? ఈ లోకంలో తాను, తన కుటుంబం, తన పిల్లలు వీరందరూ బతకడానికి ధనాన్ని సమకూర్చుకోవడం కోసం బ్రతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు. దేవుని ఎడల ధనవంతుడు అవ్వడం అనే మాట యేసుక్రీస్తు చెప్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివినట్లుగా, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు. 2 రకాలైన మనుషులను లోకంలో యేసుక్రీస్తు చూపిస్తూ ఉన్నాడు. మొదటి రకం ఎవరంటే దేవుని ఎడల ధనవంతుడు అవుతున్న మనిషి. రెండవ రకం ఎవరంటే తన ఎడల ధనవంతుడు అవుతున్న మనిషి, తన కోసం సమకూర్చుకునే మనిషి. అంటే ఈ లోకంలో ధనవంతులు అవ్వడం అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది మానవ పరంగా తన కొరకు తాను ధనవంతుడు అవ్వడం. రెండవది దైవికంగా దేవుని కొరకు ధనవంతుడు అవ్వడం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 2 రకాలుగా ఈ లోకంలో మనుషులు ధనవంతులు అవుతారు, కాగలరు. మొదటిది తమ పరంగా అంటే ఈ లోక పరంగా బంగారం కానీ, డబ్బు కానీ, వెండి, వెలగల వస్త్రాలు, సంపద, ఆస్తి పాస్తులు ఇవన్నీ సమకూర్చుకున్నప్పుడు తన ఎడల ధనవంతుడు అవుతాడు, మనుషుల ఎడల ధనవంతుడు అవుతాడు. మరి దేవుని ఎడల ధనవంతుడు అవ్వడం అంటే ఏమిటి అంటే దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడం దేవుని ఎడల ధనవంతుడు కావడాన్ని చూపిస్తూ ఉంది అని మనం దేని నుంచి చెప్తామండి? ఇదే వాక్యాన్ని మనం యాంప్లిఫైడ్ బైబిల్లో మనం చూడగలిగితే అక్కడ దాని అర్థం ఉంటుంది. ఏమని ఉంటుందంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫర్ ద వన్ హూ కంటిన్యూస్ టు స్టోర్ అప్ అండ్ హోల్డ్ పొజిషన్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ నాట్ రిచ్, బ్రాకెట్లో ఏముందంటే ఇన్ హిజ్ రిలేషన్షిప్ టువార్డ్ గాడ్. అంటే దేవుని ఎడల ధనవంతుడు అవ్వాలి అంటే దేవునితో మంచి సహవాసంలో ఉండాలి అని అర్థాన్ని మనకిస్తుంది. అంటే ఏ వ్యక్తి అయినా సరే నేను దేవుని పట్ల ధనవంతుడుగా ఉన్నాను అని చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి దేవునితో మంచి రిలేషన్లో ఉన్నాడు, మంచి సహవాసంలో ఉన్నాడు అని. ఏ వ్యక్తి అయితే మంచి సహవాసంలో దేవునితో లేడో ఆ వ్యక్తి దేవుని ఎడల దరిద్రుడుగా ఉన్నట్లు లెక్క. నీకు అర్థమవుతుందా ఈ మాట? లోకంలో ధనవంతులుగా ఉండడం 2 రకాలు. మానవుల పరంగా ధనవంతుడిగా ఉండడం, దేవుని పరంగా ధనవంతుడిగా ఉండడం. అలాగే లోకంలో దరిద్రతలు 2 రకాలు. లోకపరంగా దరిద్రంగా ఉండటం, దేవుని పరంగా దరిద్రుడిగా ఉండటం. చాలా జాగ్రత్తగా చూడండి. లాజరు ధనవంతుడు అనే కథ మనకు తెలుసు, జరిగిన కథ. ధనవంతుడు ఈ లోకపరంగా ధనవంతుడు కదా, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఇంకా ఎన్నో కావలసిన తిండి తిన్నాడు, కావలసిన బట్ట తొడుక్కున్నాడు, మొత్తానికి సన్నటి నార వస్త్రాలు ధరించుకున్నాడు, ప్రతిదినము బహుగా సుఖపడ్డాడు. ఈ రకంగా లోక సంబంధంగా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు ధనవంతుడు. కానీ లోక సంబంధంగా చూస్తే లాజరు ఎట్లా ఉన్నాడు? దరిద్రుడుగా ఉన్నాడు. తినడానికి తిండి కూడా లేదు, తనకున్న గాయాలని బాగు చేసుకోవడానికి తగిన డబ్బులు కూడా లేవు. అట్లాగా దరిద్రుడుగా ఉన్నాడు లాజరు లోకపరంగా చూస్తే.
మరి దైవికంగా చూస్తే లాజరు దేవునితో మంచి సహవాసంలో ఉన్నవాడు. అంటే దేవుని పట్ల, దేవుని ఎడల లాజరు ధనవంతుడుగా ఉన్నాడు. మరి ఈ ధనవంతుడు, లోకపరంగా ఉన్న ఈ ధనవంతుడు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి లేడు. కాబట్టి దేవుని పరంగా చూస్తే ఈ ధనవంతుడు ఎట్లా ఉన్నాడు? దరిద్రుడుగా ఉన్నాడు. మనము పరలోకంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా దేవుని ఎడల మనము ధనవంతులము కావాలి. మీకు అర్థమవుతుందా ఈ మాట? దేవుని ఎడల ధనవంతుడిగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. బాగా డబ్బున్న యవనస్తుడు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. మోకాళ్ళూనాడు. ప్రభువా, నిత్య జీవానికి నేను వారసుడిని కావాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలి, నేను ఏం చేయాలి నాయనా అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, అబ్బాయి, ఆజ్ఞలు పాటించు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి పాటించు అన్నాడు. ఈ ధనవంతుడు, ఈ యవనస్తుడు అన్నాడు, అయ్యా, చిన్నప్పటి నుంచి నేను వాటిని పాటిస్తానే ఉన్నాను, ఇంకా ఏదో కొద్దుగా ఉన్నట్లుగా నా హృదయంలో నాకు అనిపిస్తుంది, ఇంకా ఏం చేయాలి నేను అని అడిగాడు. యేసు ప్రభు అతన్ని చూశాడు, బాగా ప్రేమించాడు. అరే, ఇంత మంచి యవనస్తుడు ఇంత చక్కగా అడుగుతున్నాడు అని అతని పట్ల దేవుడు చాలా సంతోషించి, అబ్బాయి, ఒక పని చెయ్యి, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నావు కదా, పరలోకానికి వారసుని అవుదాం అనుకుంటున్నావు కదా, నువ్వేం చేస్తావంటే నీకున్న ఈ లోక సంబంధంగా నీకున్న ఆస్తి అంతా అమ్మేసేయి, బీదలకు ఇచ్చేసేయి. అలా చేస్తే పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. జాగ్రత్తగా చూడండి, ఏమన్నాడు యేసుక్రీస్తు? పరలోకంలో నీకు ధనము కలుగుతుంది. అంటే దేవుని ఎడల నువ్వేమవుతావు? ధనవంతుడు అవుతావు. అప్పుడు నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వారసుడు కావాలి అంటే మొట్టమొదటిగా దేవుని ఎడల ధనవంతుడు అయి ఉండాలి. దేవుని ఎడల, మనుషుల ఎడల కాదు చెప్తుంది. మరి దేవుని ఎడల ధనవంతుడు ఒక మనిషి ఎప్పుడవుతాడంటే దేవునితో మంచి సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని పట్ల నీవు ధనవంతుడిగా ఉన్నట్లు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు అన్నాడు, నీవు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడువు అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును. ఒక సంఘాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. నీవు చల్లగా లేవు, వెచ్చగా కూడా లేవు. నీవు చల్లగా కానీ వెచ్చగా కానీ ఉంటే బాగుండేది. నీవు వెచ్చగా లేవు, చల్లగా లేవు, అట్లా ఉండకుండా నిలువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోట్లో నుంచి ఉమ్మేద్దామని అనుకుంటున్నాను. నీవు ఎట్లాంటి వాడివో తెలుసా? దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి. చూడండి, యేసుక్రీస్తు ఏ మాటలు వాడుతున్నాడు ఈ సంఘాన్ని ఉద్దేశించి. అబ్బాయి, నీవు చల్లగా లేవు, వెచ్చగా ఉన్నావా అంటే అట్లాగూ కూడా లేవు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నిలువెచ్చగా ఉన్నావు. అందుకనే నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మేయాలనుకుంటున్నా. నీవు ఎట్లాంటి వాడివంటే నా దృష్టిలో, చదువుదాం, నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరుడివి. ఇది నా దృష్టిలో నీ యొక్క పొజిషన్ ఇట్లా ఉంది. చూడండి, ఒక సంఘాన్ని గురించే చెప్తున్నాడు. అదేంటండి, సంఘం అంటే ఎవరిని ప్రార్థన చేస్తారు? యేసుక్రీస్తునే ప్రార్థన చేస్తారు, యేసుక్రీస్తునే ఆరాధిస్తారు, ఆయన గురించే పాటలు పాడతారు. మరి ఎట్లాగా పాటలు పాడుతూ, ఎట్లాగా ఆరాధన చేస్తూ, ప్రార్థన చేస్తూ ఉన్న సంఘాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడివి, అంటే నీకు భాగ్యం లేదు. భాగ్యం కలిగి ఉండడం అంటే సంపద కలిగి ఉండటం. నీకు భాగ్యం లేదు, నువ్వు దౌర్భాగ్యుడివి అంటున్నాడు. దిక్కుమాలిన వాడివి అంటే నీకంటూ ఒక దిక్కును నువ్వు ఏర్పరచుకోలేదు.
నిజానికి నేను నీకు దిక్కుగా ఉండాల్సింది, కానీ నువ్వేం చేసావు? నన్ను నీకు దిక్కుగా వాడుకోవటం మానేసి నువ్వు ఎవరెవరినో దిక్కులుగా ఎంచుకుంటున్నావు. నీవు దిక్కుమాలిన వాడివి. ఇంకా ఏమంటున్నాడు? నీవు దరిద్రుడివి, నీకంటూ ఒక ఐశ్వర్యం లేదు అంటున్నాడు. మీకు అర్థమైందా? ఈ సంఘానికి దేవుడు ఏమంటున్నాడు? నీవు దరిద్రుడివి అంటే నీకు ఐశ్వర్యం లేదు అని అర్థం. దరిద్రుడు అంటే ఐశ్వర్యం లేనివాడే కదా. అంటే ఈ సంఘానికి ఏమి లేదు? దేవుని యొక్క ఐశ్వర్యం లేదు అని అర్థం. దేవుని యొక్క ఐశ్వర్యం కలిగి ఉండటం అంటే దేవునితో సహవాసం లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఐశ్వర్యం అంటే దేవుని యొక్క భయమే ఐశ్వర్యం అని అర్థం. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. జాగ్రత్తగా చూడండి. ఐశ్వర్యం అంటే ఏమిటి? దేవుని యొక్క భయం. ఏ మనిషికైతే దేవుని యొక్క భయం ఉంటుందో ఆ మనిషి దేవుని దృష్టిలో ఎట్లాంటి వాడు? ఐశ్వర్యవంతుడు. దేవుని భయం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు దేవుని దృష్టిలో ఎట్లాంటి వాళ్ళు? దరిద్రులు. మీకు అర్థమవుతుందా ఈ మాట? నిజంగా ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుంటే ఈ లోకంలో మనం దేవుని ఎడల ఐశ్వర్యవంతులుగా ఉన్నామా, దరిద్రులుగా ఉన్నామా మనకు తెలుస్తుంది. నిజంగా దేవుని భయం మనకుందా? నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడివే. దేవుని భయం లేకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఈ లోకంలో తిరుగుతున్నావా? నీవు దేవుని దృష్టిలో దరిద్రుడివి. దేవుని దృష్టిలో నీవు ఐశ్వర్యవంతుడివి ఎప్పుడైతే అవుతావో అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ యవనస్తుడితో యేసు ప్రభు అదే చెప్పాడు, అబ్బాయి నీ ఆస్తిని అంతా అమ్మేసి బెదలకి ఇచ్చేసి అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. అంటే పరలోకంలో నువ్వేమవుతావు? నా దృష్టిలో ధనికుడు అవుతావు, ఐశ్వర్యవంతుడు అవుతావు. అప్పుడు నీకు పరలోకం వస్తుంది అన్నాడు. అంటే ఎవరికి వస్తుంది పరలోకం? ఐశ్వర్యవంతులకు మాత్రమే పరలోకం వస్తుంది. ఐశ్వర్యవంతులంటే లోక సంబంధంగా కాదు, దైవికంగా ఎవరైతే దేవుని భయం అనే ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు. ఇది యేసుక్రీస్తు చెప్తున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో వస్తే గనక లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉంటాడు. అంటే రెండు రకాలైన ధనవంతులు అవడం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి దేవుని ఎడల ధనవంతుడు అవడం, తర్వాత తన కొరకే సమకూర్చుకొని ఈ లోకం ఎడల ధనవంతుడిగా ఉండడం. ఎందుకు యేసుక్రీస్తు ఈ మాట వాడుతున్నాడంటే అక్కడ ముందు ఒక విషయాన్ని యేసుక్రీస్తు చెప్తున్నాడు. 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. జాగ్రత్తగా వినండి. లోక సంబంధం ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి భూమి ఉంది, ఆ భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకోవటానికి నాకు స్థలం చాలదు. చూడండి, అతనికి బోల్డ్ అంత స్థలం ఉంది, దాంట్లో పంట కూర్చుకుంటున్నాడు ప్రతి సంవత్సరం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను పంట సమకూర్చుకోవడానికి నాకున్న ఈ స్థలము సరిపోదు, కాబట్టి నేనేం చేస్తాను? కాబట్టి నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పుతాను. అంటే ఆల్రెడీ ఉన్న ఆ కొట్లు ఏవైతే ఉన్నాయో, ఆ గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విప్పేస్తా, అంటే పడగొట్టేసి వాటికంటే గొప్ప వాటిని కట్టించుకుంటా. అందులో నా ధాన్యం అంతా కూడా, నా ఆస్తిని కూడా సమకూర్చుకొని ఏం చేస్తాను? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, బాగా పండింది అతనికి భూమి కూడా, గోడౌన్లన్నీ పడగొట్టేసి మళ్ళీ పెద్దవి కట్టించి వాటిలో ధనము ఆస్తి అంతా సమకూర్చుకుంటా అనుకున్నాడు. సమకూర్చుకొని ఏం చేస్తాను? నా ప్రాణంతో చెప్పుకుంటా. ఏమని? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చేశాను, అయిపోయింది. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా,
అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి సమకూర్చుకున్నాను. ఇక నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. తిను, త్రాగు, సుఖించు. తినుము, త్రాగుము, సంతోషించు అని చెప్పుకుంటాను నా ప్రాణంతో అనుకున్నాడు. చూడండి, నిజానికి నీకు ఆస్తి ఇచ్చింది ఎవరు? ఈ లోకంలో బ్రతకడానికి దేవుడే. నీ భూమి పండేలాగా వర్షాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ భూమి సారం కలిగి సత్తుగా ఉండడానికి ఆ భూమిని ఇచ్చింది ఎవరు? దేవుడే. నీ ఆస్తి అంతా సమకూర్చుకోవడానికి నీకు ఇచ్చిన భాగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇవన్నీ నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు ఇస్తే ఇవన్నీ చూసిన నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవా, నాకు ఎంత ఆస్తిని ఇచ్చావు, ఎంత సంపద ఇచ్చావు, ఇదిగో నా కొట్లు విప్పి మళ్ళీ పెద్ద వాటిని కట్టించుకునేలాగా కృపనిచ్చావు అని దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి వచ్చేసింది, ఇక నీకు ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా తిను, త్రాగు, సంతోషించు, సుఖించు అని ప్రాణంతో చెప్పుకుంటా అని అనుకున్నాడు. దేవుడు అన్నాడు, వెర్రివాడా, రేయ్ వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు. నువ్వు ఎవరితో చెప్పుకుంటున్నావు? ప్రాణంతోనే కదా చెప్పుకుంటుంది. తినుము, త్రాగుము, సుఖించమని చెప్పుకుంటా అనుకుంది ప్రాణంతోనే కదా. ఆ ప్రాణాన్నే ఇప్పుడు వేరొకళ్ళు అడుగుతున్నారు నీ దగ్గర నుంచి తీసేయమని. ఇప్పుడు నువ్వు సమకూర్చినవన్నీ ఎవరు అవుతాయి అని ప్రశ్నిస్తున్నాడు. ఇలా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు అంటున్న మాట అదే. చివరిగా ఏమంటున్నాడు? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడు. అంటే ఏమో ఉంటాడు? ప్రాణం పోగొట్టుకుంటాడు. ధనవంతుడు ఈ ప్రాణాన్ని వేరొకళ్ళు అడిగారు, నరకపు దూతలు, ఇదిగో వీడు దేవుని స్తుతించేవాడు కాదు, ఇది నా సంబంధి కాబట్టి వీడి ప్రాణం నాకు అవసరమని అడిగారు. అటు వెళ్ళిపోయింది. అలాగే ఎవరైతే ఈ లోకంలో దేవుని ఎడల ధనవంతులు కాకుండా ఈ లోక సంపద కోసం సమకూర్చుకుంటూ ఉంటారో వాళ్ళ ప్రాణం కూడా ఎవరి వశం అవుతుంది? నరకపు దూతల వశం అవుతుంది. అంటే నరకానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ మాటలు విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏమండి తప్పే ఉందండి, కష్టపడ్డాడు, సమకూర్చుకున్నాడు, సంపాదించుకున్నాడు, సంతోషపడదాం అనుకున్నాడు, అందులో తప్పేముందండి? ఇంత మాత్రానికి దేవుడు నరకపు దూతలకు అప్పగించాలా? ఇంత మాత్రానికి దేవుడు నరకానికి పంపిస్తాడా? ఏమి దేవుడు అండి, ఎంత అన్యాయం అండి అని అనిపిస్తుంది కదా మనకి. అనిపిస్తుందా లేదా? దేవుడు నరకానికి పంపించేది, నరకపు దూతలకు అప్పగించేది నువ్వు కష్టపడినందుకు కాదు, సంపాదించుకున్నందుకు కాదు, కూడబెట్టుకున్నందుకు కాదు, కొట్లు విప్పుకున్నందుకు కాదు, వాటిని పెద్దవి చేసినందుకు కాదు. కానీ వాటన్నిటిని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మరచిపోయి దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా నిన్ను నీవే స్తుతించుకుంటున్నావు, నిన్ను నీవే ఘనపరుచుకుంటున్నావు. దేవుణ్ణి స్తుతించాల్సిన ఆ నోరుతో నువ్వేం చేస్తున్నావు? నిన్ను నీవే స్తుతించుకుంటున్నావు, నీ ప్రాణాన్ని హెచ్చించుకుంటున్నావు. అందుకోసమే ఇదిగో నీ ప్రాణాన్ని ఎవరైతే అడుగుతున్నారో నరకపు దూతలు, వారి వశం చేస్తున్నాడు దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నేను ఎట్లా ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ లోక సంబంధంగా ధనవంతుడు అవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది, అవుతున్నారు, కొంతమంది కాలేకపోతున్నారు. కానీ పరలోకంలో ఉన్న దేవుని పట్ల నేను ధనవంతుడిని అవ్వాలి అని ఆశపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలని ఆశపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని భయం అనే ఐశ్వర్యాన్ని నేను కలిగి ఉండి దేవుని ఎడల నేను ధనవంతుడిగా బ్రతకాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే భక్తిహీనులుగా ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ ధనవంతుడు ఎట్లాంటి వాడు? భక్తిహీనుడుగా ఉన్నాడు. భక్తిహీనుడికి ఆధారం ఏమీ ఉండదండి. భక్తిహీనుడికి ఆధారం ఏమీ ఉండదు. ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వాణ్ణి కొట్టివేయినప్పుడు, వాని ప్రాణాన్ని తీసివేసేటప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏమిటి?
చూడండి, దేవుడి వాక్యం ఏముంది? దేవుడు ఆ భక్తిహీనుడిని కొట్టేసేటప్పుడు, వాడి ప్రాణాన్ని తీసేసేటప్పుడు అసలు వాడికి ఆధారం ఏముంది? అసలు భక్తి కలిగిన వాడికైతే ఆధారం ఉంది. అయ్యా, నీవే కదా నాకు ఆధారం, నీ మీదే కదా నేను ఆధారపడి బతుకుతున్నాను, ఇదిగో నీ అందు విశ్వాసంతోనే నేను బ్రతుకుతున్నాను కదా అని అనటానికి ఒక మాట ఆధారం ఉంది. కానీ భక్తిహీనుడికి ఆధారం ఏముంది? వాడు దేవుని అందు విశ్వాసం ఉంచాడా? లేదు. దేవుని కోసం బ్రతుకుతున్నాడా? లేదు. అందుకనే యోబు అంటున్నాడు, భక్తిహీనుడికి కొట్టివేసేటప్పుడు, వాని ప్రాణాన్ని దేవుడు తీసివేసేటప్పుడు వాడికి ఏమైనా ఆధారం ఉందా? మాట్లాడడానికి ఏమైనా ఆధారం ఉందా? వాదించుకోవడానికి ఏమైనా ఆధారం ఉందా? ఏమీ లేదు. ఒకప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగింది. ప్రవక్త వచ్చి చెప్పాడు, అబ్బాయి నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఎంత యథార్థంగా బ్రతికానో నీకు తెలుసు కదయ్యా, ఎంత విశ్వాసంతో బ్రతికానో నీకు తెలుసు కదయ్యా అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. భక్తి కలిగిన వాడు గనక ఆయనకు ఒక ఆధారం ఉంది. అయ్యా నేను ఎట్లా యథార్థంగా బ్రతికానో చూడయ్యా, ఎట్లాగా నీ అందు విశ్వాసంతో ఉన్నానో చూడయ్యా అని ఒక ఆధారం ఉండి ఆయన ప్రార్థన చేయగలిగాడు. మరి అదే హిజ్కియా భక్తిహీనుడుగా ఉంటే ఏవైనా ప్రార్థన చేయటానికి ఏమైనా ఆధారం ఉండేదా? ఏదీ లేదు. ఇదే యోబు అంటున్నాడు, భక్తిహీనుడి యొక్క ప్రాణం పోతున్నప్పుడు, భక్తిహీనుడిని దేవుడు కొట్టివేస్తున్నప్పుడు వాడికి ఈ లోకంలో మాట్లాడడానికంటూ ఆధారం ఏదీ లేదు. తర్వాత మాట, వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాడి మొర్ర వింటాడా? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు భక్తిహీనుడిగా లోకంలో బ్రతుకుతున్నావు, నీకు ఏదో బాధ వచ్చింది, ఆ బాధ వచ్చినప్పుడు నువ్వు దేవునికి మొర్ర పెడితే నీ మొర్ర దేవుడు వింటాడా? అంటే వినడు. ఎందుకంటే నీవు ఎప్పుడు దేవునితో సహవాసంలో లేవు, ఆయనతో నువ్వు ఎప్పుడు అన్యోన్యంగా లేవు. నీకు బాధ కలిగినప్పుడు నీ మొర్ర ఆయన ఎట్లా వింటాడు? వినడు. ఇంకా వాడు సర్వశక్తిని యందు ఆనందించునా అంటే ఆనందించలేడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆ భోగాల్లో విలాసాలు ఆనందించేవాడు సర్వశక్తుడైన దేవునిలో ఎట్లా ఆనందిస్తాడు? ఆనందించలేడు. ఇంకా వాడు అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేయలేడు. ఇది భక్తిహీనుడి యొక్క పరిస్థితి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, భక్తి కలిగిన వాడిగా ఉన్నావా? భక్తిహీనుడిగా ఉన్నావా? భక్తిహీనునికి ఆధారం ఏమీ లేదు. వాడు ప్రార్థన చేస్తే దేవుడు వాడి మొర వినేది లేదు. అన్ని సమయాల్లో వాడు ప్రార్థన చేయగలిగేది కూడా ఏమీ లేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంలో భక్తిహీనుడిగా బ్రతికే వాడికి ఆధారం లేదు. ఈ లోకంలో ఎట్లాగూ ఆధారం లేదు. మరి చనిపోయిన తర్వాత అక్కడ ఏమైనా ఉంటుందా ఆధారం? అంటే అక్కడ అసలే ఉండదు. కాబట్టి దేవుని ఎడల మనము ధనవంతులుగా ఉండాలి, అంటే భక్తి కలిగిన వారిగా ఉండాలి. ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గొడ్లను పొదిగే కౌజు పెట్టవలే ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో చాలామంది ఆస్తి సంపాదించుకుంటారు, ధనం సంపాదించుకుంటారు. కొంతమంది న్యాయమైన మార్గంలో సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది అన్యాయమైన మార్గంలో, అంటే ఇతరులకు మోసం చేసి ఇతరులను దోచుకొని వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమను దోచుకొని ఇతరుల నెత్తి మీద చేయి పెట్టి పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడంటే, న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గొడ్లని పొదిగే కౌజు పెట్టను పోలి ఉన్నాడు. కౌజు పెట్ట గురించి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ దేవుడి వాక్యంలో కౌజు పెట్ట గురించి దేవుడు చెప్తున్నాడు. ఇది ఎట్లాంటిదంట? అది గుడ్లు పెట్టదు, కానీ ఏదో పక్షి వచ్చి గుడ్లు పెడితే ఆ గొడ్ల మీద కూర్చొని నాయే అనుకుంటుందంట కౌజు పెట్ట. మీరు ఎప్పుడైనా పొలాల్లోకి అట్లా వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్న గొడ్ల మీద కౌజు పెట్ట ఉంటుంది. ఎప్పుడైతే మీరు అట్లా వెళ్ళారో దానికి భయం వేసి వెంటనే అక్కడ నుంచి లేచిపోతూ ఉంటుంది. అంటే ఎందుకు భయం? తాను పెట్టని గుడ్లు అది. అందుకనే సగం ప్రాయంలోనే ఏ సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోద్దో తెలియదు, వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలాగే ఈ లోకంలో ఎవరైతే న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకుంటారో వాళ్ళు సగం ప్రాయంలోనే
వాళ్ళ వయసులో ఉన్నప్పుడే కావచ్చు, నడిప్రాయంలో కావచ్చు, ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా వాటిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవలసిందే. ఇది న్యాయ విరోధంగా ఆస్తి సంపాదిస్తే జరిగేది. ఇంకా ఏమంటున్నాడో చూడండి. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. అట్లాంటి వాడు ఏం చేస్తాడు, చివరికి వాటిని వదిలిపెట్టాల్సిందే. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఎంత సమకూర్చినా సరే దాన్ని వదిలిపెట్టాల్సిందే. చివరికి ఏమవుతాడు, చివరికి అవివేకిలాగా కనబడతారు. ఓ అబ్బాయి, దీనికోసమని జీవితకాలం అంతా ప్రయాసపడింది, కంటికి నిద్ర లేకుండా, తిండి తినకుండా, కష్టపడి పోగేసి ఏం చేసావు, వాటిని వదిలేసే వస్తున్నావుగా ఇప్పుడు. ఎంత అవివేకి అట్టా బ్రతికావురా లోకంలో అని అంటాడు దేవుడు. కాదండి, ఈ లోకంలో ఎవరైనా సరే ప్రయాసపడి పోగేసి ఆస్తులన్నీ సమకూర్చి చివరికి ఏం చేస్తారు, వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఒక మాటలో చూస్తే వాడు ఒట్టి అవివేకిలాగా ఈ లోకంలో ఉన్నట్లే ఇక. ఎందుకంటే ఏదైతే తన తోటి రాలేకపోయిందో ఆ ఆస్తి కోసం, ఆ భాగ్యం కోసం జీవితకాలం అంతా నష్టపరుచుకున్నాడు. అంతకంటే అవివేకి ఈ లోకంలో ఉండడేమో ఒకవేళ. కాబట్టి ఎవరైతే ఇట్లా న్యాయ విరోధంగా ఆస్తి సంపాదిస్తారో వాడు అవివేకిలాగా కనిపిస్తూ ఉంటాడు. దేవుడు కూడా ఈ ధనవంతుని అంటున్నాడు, ఓరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు నరకపు దూతలు. నువ్వు సంపాదించినవన్నీ నువ్వు వదిలేసి రావాల్సిందే గక, అంతే కదా, వదిలేసి రావాల్సిందే కదా. ఆ కౌజు పెట్టె ఎట్లాగో తాను పెట్టని గొడ్లను ఒక్కసారికి వదిలేసి ఎగిరిపోతుందో, నీవు కూడా ఇదిగో నువ్వు సంపాదించిందంతా కూడా వదిలేసి ఒక్కసారిగా ఎగిరిపోవాల్సిందేగా. ఎంత అవివేకివి నువ్వు, ఎంత వెర్రివాడివి నువ్వు అని యేసుక్రీస్తు అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో ఎవరి పట్ల ధనవంతుడు అవుతున్నావు? నీ పట్ల నీవే ధనవంతుడు అవుతున్నావా లోకంలో? కానీ దేవుడు అది కోరుకోవడం లేదు. ఇది నీకు అవసరమేనేమో, నీ కుటుంబం కోసం, నీ కోసం. కానీ నీవు పరలోక రాజ్యంలో చేరాలంటే, నిత్య జీవంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా దేవుని ఎడల నీవు ధనవంతుడివి అయి ఉండాలి. అంటే దేవునితో మంచి సహవాసం నీవు కలిగి ఉండాలి. దేవుని భయమనే ఐశ్వర్యం నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని భయమనే ఐశ్వర్యం నీవు కలిగి ఉండి దేవుని పట్ల ధనవంతుడిగా ఉంటావో అట్లాంటి ధనవంతులు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.